హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు బోధనాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చాయి. కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలియజేస్తూ మరొక వీడియో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం మనం చూసుకుంటే మొత్తం 46 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా అనలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇలా 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకు కూడా టైం ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి వేరుగా శుక్రవారం నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేయడం జరిగిందని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు వైద్య కళాశాలల్లో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేయండి. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 138 మంది ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరణపై 3 వేర్వేరు జీవోలను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. వీరిలో ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇతర కేటగిరీ ఉద్యోగులు అయితే ఉన్నారు. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రాబోతున్నట్టుగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలామందిని రెగ్యులర్ అయితే చేయడం జరిగింది. చాలామందిని హెల్త్ డిపార్ట్మెంట్ అనే కాదు, చాలా డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వం ఈ మధ్య కాలంలో క్రమబద్ధీకరణ అయితే చేసింది. ముఖ్యంగా 2014 కంటే ముందు అప్పటికి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా రెగ్యులర్ అయితే చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ సీడాప్ అని పిలుస్తాము CEO శ్రీనివాసులు గారు అయితే చెప్పడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులకు సీడాప్ ఆధ్వర్యంలో జర్మనీ భాషపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టుగా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. BSc నర్సింగ్ విద్యార్హత కలిగిన వాళ్ళు అర్హులు అని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9290111349 అనే నంబర్కి సంప్రదించాలని కోరడం అయితే జరిగింది. సో జర్మనీలో నర్సింగ్ జాబ్ చేసుకునే అవకాశం అన్నమాట. మంచి శాలరీ అయితే వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా వీళ్ళే లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారనమాట. ఈ జర్మన్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్పై ఉచిత శిక్షణ ఇచ్చి మీకు అక్కడ ప్లేస్మెంట్ వచ్చే విధంగా ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 9290111349 అనే నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.